కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. ఇప్పటివరకు 18 మంది మృతి చెందారు. ఈ అగ్ని ప్రమాదం చాలా భారీగా చోటు చేసుకుంది. ఒక భూకంపం వచ్చిన శబ్దం లాగా అక్కడ క్రియేట్ అయింది. దీంతో బాణాసంచా తయారీ కేంద్రంలో 18 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళని కూడా బయటికి తీశారు. ఈ ప్రమాద సమయంలో బాణాసంచా తయారీ కేంద్రంలో సుమారు 30 మంది కార్మికులు ఉండగా పలువురికి తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని దాదాపు ఒక గంట నుంచి అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం ఇప్పటివరకు ఎక్కడా జరగలేదన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి బాణాసంచా తయారీ కేంద్రంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎటువంటి అనుమతులు తీసుకుంటున్నారో, అసలు వీళ్ళకి అనుమతి ఉందా లేదా అనే విషయంపైన ప్రభుత్వం సీరియస్గా కనుక ఫోకస్ పెడితే నెక్స్ట్ అసలు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకుని ఇలాంటి బాణాసంచా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని వాళ్ళకు సేఫ్టీ మెజర్స్ అండ్ ఎక్స్క్రేషియా కూడా ప్రకటిస్తే అసలు కార్మికులు కూడా భయం లేకుండా ఓకే మాకు సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి కదా, ప్రభుత్వం నుంచి మాకు హామీ ఉంది కదా అన్న ధీమాతో పనిచేస్తారు. లేదంటే ఇవాళ మనం చూస్తున్నాం కదా, వేట్లపాలెంలో అమాయకమైన 18 మంది నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరికొంతమంది క్షతగాత్రులు మృత్యువాత పడుతున్నారేమో అని కూడా డాక్టర్స్ ఇంతకుముందు చెప్పారు. సో ఆ వినికిడి శబ్దం రావచ్చు, ఆ శబ్దానికి ఆ వినికిడి శబ్దాన్ని కోల్పోవచ్చు, వినికిడి లోపం ఏదైనా రావచ్చు, అండ్ కంటి చూపు కూడా మందగించే అవకాశాలు ఉంటాయి. ఊపిరితిత్తుల్లో వచ్చే ప్రమాదాలు, లంగ్స్కి కూడా పొగ వ్యాపించి ఇతర వ్యాధులు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. సో అందులో పనిచేసే కార్మికులే కాకుండా చుట్టుపక్కల ఇళ్లకు కూడా ఈ మంటలు వ్యాపిస్తున్నాయి కాబట్టి వాళ్లకు కూడా ఈ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని సేఫ్టీ మెజర్స్ అందిస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. సో ఇంకోసారి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని మనం కోరుకుందాం. అల్వాడ నాని అతని పేరండి, తండ్రి పేరు శ్రీనివాస్. 70 మంది పనిచేస్తున్నారు. డిస్ఫైర్ ఎలాగైంది ఎవరికి తెలీదు. ఇప్పుడు దాకా ఒక 18-20 బాడీస్ తెచ్చారు బయటికి. ఇంకా చాలా బాడీస్ ఉన్నాయి. 10 మంది 15 మంది దాకా బయటకు వైద్యాన్ని తీసుకెళ్ళమంటారు. అది కూడా ఎలా ఉంటుందో చెప్పలేము. మిస్టేక్ ఎలా జరిగిందో ఇప్పుడు దాకా ఏం తేడా. ఇంకా మొత్తం పొలాల నిండా బాడీలు, ఇంకా బాడీలు ఉన్నాయి, ఇంకా బాడీలు ఉన్నాయి. ఎక్కడికక్కడే మన పొలాల నిండా బాడీలు ఎప్పుడు జరగలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు వచ్చిన బ్లాస్ట్ లో వేట్లపాలెం జరిగిన పెద్ద బ్లాస్ట్ ఇదేనండి. ఎప్పుడు ఇలా జరగలేదు. ఈ సంఘటన ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు అక్కడి నుంచి కూడా జరిగిన వెంటనే కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి పర్యవేక్షణ చేసి వెంటనే కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, డిపార్ట్మెంట్ అందరినీ కూడా పంపడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారిని కూడా వెంటనే ఇమీడియట్ గా ఇక్కడికి సంఘటన స్థలానికి వెళ్ళమని ఆదేశించడం జరిగింది. ఆవిడ కూడా బయలుదేరింది. 6:30 కల్లా అందరూ కూడా వస్తారు. ఇప్పటికి 10-12 బాడీస్ ఐడెంటిఫై ఎంతమంది ఇదయ్యారన్నది 30 మంది వరకు ఉన్నారంటున్నారు. ఇంకా పూర్తి ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం ఉంది. సార్ 6 నెలల క్రితమే కోపడపాలలో జరిగిన సంఘటన మరొక ముందు ఇటువంటి సంఘటన ఖచ్చితంగా ఇది భద్రతా వైఫల్యం ఖచ్చితంగా ఇద్దరు వైఫల్యం ఉంటుంది. డిపార్ట్మెంట్ కూడా చెప్తుంటది సేఫ్టీ మెజర్స్ తీసుకోమని. అలాగే వీళ్ళు కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఇద్దరి తప్పిదం వల్ల ఇలాంటి నిండు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది ఖచ్చితంగా.